పిసినికొట్టు కాకి. పక్షుల గ్రామంలో మండుటెండలు. సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. మహీగ్రద్ద గారు, తుని పిచ్చుక, లూసీ పావురం ఒక చెట్టు నీడలో చల్లటి మజ్జిగ తాగుతూ కూర్చున్నారు. అంతలో చిచ్చుకాకి, చిన్నుకాకి అక్కడికొచ్చారు. చిన్నుకాకి నాలుక బయట పెట్టి రొప్పుతున్నాడు. అమ్మో, ఈ ఏడాది ఎండలు మండిపోతున్నాయి. అందరూ జాగ్రత్తగా ఉండాలి. నీళ్ళు ఎక్కువగా తాగాలి. అవును మహిగారు, అందుకే నేను నిన్ననే సంతలో ఒక కొత్త మట్టి కూజ కొనుక్కున్నాను. అందులో నీళ్లు ఫ్రిడ్జ్లో ఉన్నంత చల్లగా ఉంటున్నాయి. బుజ్జికి చాలా నచ్చింది. నేను కూడా ఒక కూలింగ్ గ్లాసెస్ కొనుక్కున్నాను. ఎండ వల్ల కళ్ళు పాడవకుండా ఉంటాయి. చిచ్చు, నువ్వేం కొన్నావు ఈ సమ్మర్కి? నీ దగ్గర ఎలాగో బోలెడు డబ్బులున్నాయి కదా. చిచ్చుకాకి ముఖం చిట్లించుకుని, ఏం కొనలేదు, పాడు కొనలేదు. డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా? ఆ మట్టి కూజాకి 50 రూపాయలంట. 50 రూపాయలు పెట్టి మట్టిని కొంటారా ఎవరైనా? మా ఇంట్లో స్టీల్ బిందుంది, అందులో నీళ్లే తాగుతాం. చిన్నుకాకి నీరసంగా, అమ్మో, ఓ స్టీల్ బిందులో నీళ్లు మరుగుతున్న సాంబార్లాగా కాలుతున్నాయి. నాకు చల్లటి నీళ్లు కావాలి. తుని అంటే ఇంట్లో కూజా నీళ్లు తాగుతాం పదా. నార్మల్గా వేడి నీళ్లు తాగితేనే గొంత బాగుంటుంది. రేపు నువ్వు సింగర్ అవ్వాలి కదా. కూజావద్దు కీజావద్దు. నీకంతగా ఒక్కపోస్తే ఆ పక్కన పడి ఉన్న తాటాకు తీసుకుని విసురుకో. అదే నేచురల్ ఏసీ. కరెంటు బిల్లు ఉండదు, రిపేర్ ఖర్చు ఉండదు. అమ్మో, ఆకుతో విసురుకుంటే చెయ్యి నొప్పి పుడుతుంది. నొప్పి పుడితేనే కండరాలు పెరగతాయిరా. జిమ్కెళ్లే ఖర్చు కూడా మిగులుతుంది. ఊరికే సుఖపడితే లావైపోతావు. కుహుపాతు అటుగా వెళ్తూ నవ్వుతూ, ఓసిపిసినార్దనా, పిల్లాడు ఎండకి అల్లాడిపోతుంటే వాడి చేత వ్యాయామం చేయిస్తావా? కనీసం ఒక 10 రూపాయలు పెట్టి కొబ్బరి బొండమైనా కొనివచ్చు కదా. 10 రూపాయలా? ఆ 10 రూపాయలతో 1 కిలో బియ్యం వస్తాయి తెలుసా. కొబ్బరి నీళ్లు తాగితే 5 నిమిషాల్లో అయిపోతాయి. అదే బియ్యం అయితే 2 రోజులు తినొచ్చు. అది నా లెక్క. హోరి నీ లెక్క తగలయ్యా. ప్రాణం పోతే బియ్యం ఎవరికి వండుతావు చిచ్చు? నాకేం పర్లేదు, గాలి ఫ్రీ కదా, అదే పీల్చుకోమని చెప్తాను. అందరూ చిచ్చు పిసినారితనానికి తలలు పట్టుకున్నారు. ఇక మరుసటి రోజు ఉదయం లూసీ పౌరం చేతిలో ఒక పాంప్లెట్ పట్టుకుని ఉత్సాహంగా తుని పిచ్చుక ఇంటికొచ్చింది. అక్కడ అందరూ ఉన్నారు. హాయ్ గాయ్స్, గుడ్ న్యూస్. పక్క ఊరు వడగళ్లపురంలో సమ్మర్ మెగా సేల్ పెట్టారట. కూలర్లు, ఫ్యాన్లు, కూజాలు అన్ని 90% డిస్కౌంట్ అట. అంటే 100 రూపాయల వస్తువు కేవలం 10 రూపాయలకే ఇస్తారట. ఈ మాట వినగానే చిచ్చుకాకి కళ్ళు మిలమిలా మెరిసాయి. ఆమె చెవులు నిక్కపొడుచుకున్నాయి. చిచ్చుకాకి ఆత్రంగా, ఆ నిజమాలోసే 90% అంటే ఉచితంగా ఇచ్చినట్టే కదా. నా చిరకాల కోరిక తీరబోతుంది. మా ఇంటికి కూడా ఒక కూలర్ తెచ్చుకుంటాను. కరెంటు బిల్లు పక్కన పెడితే గాలి హాయిగా వస్తుంది కదా. కానీ చిచ్చు, వడగళ్లపురం ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరం. మనం ఆటోలో వెళ్ళాలి. ఆటోకి రానుపోను 100 రూపాయలు అవుతుంది. చిచ్చుకాకి ఉలిక్కిపడి, ఏంటే ఆటోకి 100 రూపాయలా? నా గుండె ఆగిపోతుంది. 10 రూపాయల కూలర్ కోసం 100 రూపాయల ఆటో ఛార్జీ పెట్టాలా? ఇది పిచ్చితనం, నేను రాను. మరెలా వెళ్తావు చిచ్చు? ఎండ మండిపోతుంది. ఎగిరి వెళ్తే కళ్ళు తిరిగి పడిపోతారు. నేను మా చిన్నగాడితో కలిసి నడుచుకుంటూ వెళ్తాను. సారీ, మెల్లగా ఎగురుకుంటూ చెట్ల నీడ పట్టుకుని వెళ్తాను. 1 రూపాయి ఖర్చు కూడా లేకుండా వెళ్తాను. అదే నా టాలెంట్. అమ్మో, అంత దూరం ఎండలో నేను రాలేను. నాకు ఆటో కావాలి. ఆటో లేదు, లారీ లేదు, కాళ్ళున్నాయి కదా. పదా, మనం ఆ 100 రూపాయలు మిగల్చాలి. ఆ డబ్బుతో నీకు ఆ డబ్బుని బ్యాంకులో వేద్దాంలే. చిచ్చుకాకి చిన్నుకాకిని బలవంతంగా లాక్కెళ్ళింది. తుని, లూసీ, కుహు మాత్రం ఆటో మాట్లాడుకుని హాయిగా వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటలు. మిగతా పక్షులన్నీ ఆటోలో వడగళ్లపురం చేరుకున్నాయి. సేల్లో మంచి మంచి వస్తువులు కొనుక్కుంటున్నారు. కాని చిచ్చుకాకి, చిన్నుకాకి ఇంకా దారిలోనే ఉన్నారు. ఎండ నిప్పులు కక్కుతోంది. చిన్నుకాకి నీరసంగా నాలుక పెడసకట్టుకుపోతూ ఉండగా, అమ్మో, నీళ్లు నీళ్లు, నాకు కళ్ళు తిరుగుతున్నాయి. ఇంకెంత దూరం? చిచ్చుకాకి చెమటలు కక్కుతూ ఆయాసపడుతూ, వచ్చేసాంరా, ఇంకో 5 కిలోమీటర్లే, ఓపిక పట్టు. అక్కడ కూలర్ 10 రూపాయలే అట. అది గుర్తు తెచ్చుకో, బలం వస్తుంది. దారిలో ఒక ఆటో వెళ్తుంటే అందులో మహీగ్రద్ద గారు ఉన్నారు. మహీగ్రద్ద గారు ఆటో ఆపి, ఏంటో చిచ్చు, ఎండలో పిల్లాడిని అలా నడిపిస్తున్నావు? పాపం కళ్ళు తేలేస్తున్నాడు. రండి, ఎక్కండి. నా ఆటోలో ప్లేస్ ఉంది. 20 రూపాయలు షేర్ ఇస్తే చాలు. చిచ్చుకాకి కళ్ళు పెద్దవి చేసి, 20 రూపాయల? అమ్మ దోపిడి, 2 రూపాయలు ఇస్తాను, వస్తావా? నా ఆటోలో బేరాలు లేవు చిచ్చు. 20 ఇస్తే ఎక్కువ, లేకపోతే నడు. నిప్పిస్తున్నారు తనం మండిపోను అని కోపంగా ఆటో పూనిచ్చాడు. చిన్నుకాకి ఏడుస్తూ, అమ్మో, 20 రూపాయలే కదా, ఇచ్చేయచ్చు కదా, నేను నడవలేకపోతున్నాను. చొక్క చొక్క కలిస్తేనే సముద్రం అవుతుందిరా. ఆ 20 రూపాయలతో రేపు నీకు ఐస్ క్రీం కొనిస్తానులే, నడు. పాపం చిన్నుకాకి తూలుతూ నడుస్తున్నాడు. చిచ్చుకాకి కూడా అలసిపోయింది. కాని పిసినారితనం
ఆమెను ముందుకు నడిపిస్తోంది. చివరికి ఎలాగోలా ఆ సేల్ జరిగే మైదానానికి చేరుకున్నారు. సేల్ మైదానం. తుని, లూసీ, కుహు అప్పటికే షాపింగ్ పూర్తి చేసుకుని చిచ్చుకాకి, చిన్నుకాకి అక్కడికి దబ్బమని వచ్చి పడ్డారు. అయ్యో చిచ్చు, వచ్చారా? ఏంటి మీ పరిస్థితి ఇలా ఉంది? ఎండలో మాడిపోయిన వంకాయల్లా ఉన్నారు. చిచ్చుకాకి ఆయాసంతో మాట రాక, వచ్చాం వచ్చాం. కోలర్ ఎక్కడా? ఓ మై గాడ్ చిచ్చు, నువ్వు చాలా లేటు. సేలు 12 గంటలకే క్లోజ్ అయిపోయింది. స్టాక్ మొత్తం అయిపోయింది. కూలర్లు, ఫ్యాన్లు అన్ని జనాలు ఎత్తుకెళ్లిపోయారు. ఇప్పుడు అక్కడ మిగిలింది ఖాళీ అట్టపెట్టెలు మాత్రమే. చిచ్చుకాకి గుండె పగిలినంత పనైంది. ఏంటే అయిపోయాయా? నేను 20 కిలోమీటర్ల ఎండలో ప్రాణాలకు తెగించొస్తే అయిపోయాయా? నా 10 రూపాయల కూలర్ కల చెదిరిపోయిందా? అవును చిచ్చు, నువ్వు ఆటోలో వచ్చి ఉండుంటే ఈ పాటికి కూలర్ని నీ ఇంట్లో ఉండేది. 100 రూపాయలు ఆదా చేయబోయే ఉన్న అవకాశం పోగొట్టుకున్నావు. అంతలో చిన్నుకాకి కళ్ళు తిరిగి అమ్మో అంటూ కింద పడిపోయాడు. వడదెబ్బ తగిలింది. అయ్యా చిన్న లేరా? ఏమైందిరా నీకు? మహిగ్రద్ద వెనక్కి వచ్చి, చిచ్చు, వాడికి సీరియస్ గా వడదెబ్బ తగిలింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. మన ఊరి క్లినిక్ లో చేర్పించాలి. పదండి, నా ఆటోలో తీసుకెళ్తాను. చిన్నుకాకి సెలైన్ బాటిల్ ఎక్కించారు. మహిగ్రద్ద, తుని, లూసీ, కుహు అందరూ ఉన్నారు. చిచ్చు, పిల్లాడి పరిస్థితి సీరియస్ గా ఉంది. సెలైన్, మందులు అన్ని కలిపి ఖర్చు 2000 రూపాయలు అవుతుంది. వెంటనే కట్టాలి. చిచ్చుకాకి షాక్తో కళ్ళు తేలేసింది. ఎంత? 2000 రూపాయలా? మహిగారు, నా దగ్గర అంత లేదు. 100 రూపాయలు ఆదా చేద్దామని వస్తే 2000 ఖర్చు అవుతుందా? ఇది అన్యాయం. మీరైనా డిస్కౌంట్ ఇవ్వండి సార్. ఇది ఆసుపత్రి చిచ్చు, కూరగాయల మార్కెట్ కాదు. బేరం ఆడడానికి నీ పిసనారితనం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఆటోలో వచ్చుంటే 100తో పోయేది. ఇప్పుడు 2000 కట్టాలి. దీన్నే అతి తెలివంటారు. ఏడవకు చిచ్చు, నా దగ్గర డబ్బులున్నాయి. నేను కడతాను. ఇంటికెళ్ళాక ఇద్దువులే. చిచ్చుకాకి కన్నీళ్లతో, వద్దతనే, నా దగ్గర రహస్యంగా పొయ్యిలో దాచిన డబ్బులున్నాయి. అవి తీసి కడతాను. నా పిసనారితనం వల్ల నా కొడుకు ప్రాణం మీదకి తెచ్చాను. ఆ 10 రూపాయల కూలర్ కోసం ఆశపడి ఉన్నది పోగొట్టుకున్నాను. సాయంత్రం చిన్నుకాకి కోలుకున్నాడు. అందరూ ఆటోలో ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. చిచ్చుకాకి మౌనంగా కూర్చుంది. చిచ్చు, కూల్ డ్రింక్ తాగుతావా? నేను కొనిస్తానులే, ఫ్రీ ఆఫర్. వదిలేలోసే, దాహం వేసే డబ్బులు పెట్టి కొనుక్కునే తాగుతాను. ఆరోగ్యం కంటే డబ్బు ముఖ్యం కాదని ఈ రోజు తెలిసింది. ఫ్రీ ఆఫర్ల కోసం ఇక ఆశపడను. అమ్మో, ఇంటికెళ్ళాక మట్టి కూజ కొందామమ్మా. ఆటోలో వెళ్దాం, నడవడం వద్దు. చిచ్చుకాకి నవ్వుతూ కన్నీళ్లు తుడుచుకుంటూ, సరేరా, మట్టి కూజా కాదు, రేపు నిజమైన కూలర్ కొందాం. డబ్బులున్నది దాచుకోవడానికి కాదు, అవసరానికి వాడుకోవడానికి. ఈ పీసుని గొట్టుకాకి ఇక నుండి మారిపోయింది. అమ్మయ్య, మా ఊరికి పట్టిన దరిద్రం వదలింది. రేపు మా హోటల్లో అందరికి పార్టీ. అందరూ నవ్వుకున్నారు. ఆటో హాయిగా ఊరివైపు సాగిపోయింది. ఈ కథలోని నీతేంటంటే, పిసినారితనం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. అవసరానికి ఖర్చు చేయకపోతే చిచ్చుకాకిలా ఆసుపత్రి పాలవ్వాల్సొస్తుంది. పక్షుల గ్రామంలో ఎండాకాలం తీవ్రంగా ఉంది. మధ్యాహ్నం సమయం. సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. గాలి కూడా వేడిగా సెగలు కక్కుతూ వీస్తోంది. చెట్ల ఆకులన్నీ వాడిపోయున్నాయి. ఊరి మధ్యలో ఉన్న పెద్ద మర్రి చెట్టు నీడలో పక్షులన్నీ నీరసంగా కూర్చొని రొప్పుతున్నాయి. బన్ను చిలుక నాలుక బయటపెట్టి ఆయాసపడుతూ, అమ్మా చోటు, నా వల్ల కావడం లేదు. నా ఒంట్లో ఉన్న నీళ్ళన్నీ చెమట రూపంలో బయటకొచ్చేస్తున్నాయి. నాకు అర్జెంటుగా ఏదైనా కూల్ డ్రింక్ కావాలి. లేకపోతే నా పొట్టలో ఏసీ అయినా ఫిట్ చేయించు. చోటు చిలుక విసురకర్రతో విసురుకుంటూ, ఏసీ ఎక్కడి నుండి తేండ్రా బాబు? కనీసం తాగడానికి చల్లటి నీళ్లు కూడా లేవు. కుండలో నీళ్లు కూడా వేడి నీళ్ళలా మరుగుతున్నాయి. నోరు మూసుకుని ఆ చెట్టు మొదట్లో కూర్చో. లూసీ పౌరం నీరసంగా, అవును చోటు, ఈ ఎండకి నా అందమంతా కరిగిపోతుంది. నా ఫెదర్స్ అన్నీ డ్రై అయిపోయాయి. ఏదైనా చల్లగా గొంతులోకి జారేలా ఉంటే ఎంత బాగుండు. నేను రోజంతా నీళ్ళలోనే ఉంటున్నాను, అయినా సరే ఆ నీళ్లు ఉడుకుతున్నాయి. నాకిప్పుడు హాట్ వాటర్ బాత్ చేసిన ఫీలింగ్ వస్తుంది. అందరి బాధలు వింటున్న తుని పిచ్చుకకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఫ్రెండ్స్, మీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఈ వేసవి తాపాన్ని తట్టుకోవాలంటే కేవలం నీళ్లు సరిపోవు. మనకు చలువ చేసే బలాన్నిచ్చే పానీయం కావాలి. అందుకే రేపటి నుండి నేను ఒక కొత్త వ్యాపారం మొదలు పెడుతున్నాను. అదే తుని చల్లని మజ్జిగ కేంద్రం. బన్ను చిలుక ఉత్సాహంగా గెంతి, మజ్జిగ? వావ్, వింటుంటేనే గొంతులో చల్లగా ఉందా అంటే? తొందరగా రేపెప్పుడు వస్తుందా అని వెయిటింగ్. మరుసటి రోజు ఉదయం తుని పిచ్చుక తన కూతురు బుజ్జి పిచ్చుక కలిసి మర్రి చెట్టు కింద ఒక చిన్న పందిరి వేశారు. అక్కడ 2 పెద్ద మట్టి కుండలు పెట్టారు.
కుండల చుట్టూ ఇసుక పోసి తడిగుడ్డ చుట్టారు. అందువల్ల మజ్జిగ చాలా చల్లగా ఉంటుంది. అమ్మా, మజ్జిగ రెడీ అయిందా? ఫస్ట్ క్లాస్ నేనే తాగుతాను. ఆగుపుచ్చి, ఇది మామూలు మజ్జిగ కాదు. ఇందులో నేను స్వచ్ఛమైన పెరుగు, సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు వేశాను. ఇవి తాగితే ఎండ దెబ్బ అస్సలు తగలదు. పైగా మట్టి కుండలో ఉన్నాయి కాబట్టి ఫ్రిడ్జ్ వాటర్ లాగా చల్లగా ఉంటుంది. అప్పుడే అక్కడికి ఊరి జనం రావడం మొదలుపెట్టారు. మొదటగా బన్ను చిలుక పరుగున వచ్చాడు. తుని అంటే ముందు నాకు ఒక పెద్ద గ్లాస్ ఇవ్వు. రాత్రంతా ఈ మజ్జిగ కలలోనే బతికాను. తుని పిచ్చుక ఒక ఆకు దొన్నెలో నిండుగా చల్లటి మజ్జిగ పోసిచ్చింది. బన్ను దాన్ని గుక్కలో తాగేశాడు. ఆహా, అద్భుతం, అమృతం. అంటే ఇందులో ఏదో మ్యాజిక్ ఉంది. నా పొట్టలో ఏసీ ఆన్ అయినట్టుంది. ఇంకో గ్లాస్ ఇవ్వు. చోటు చిలుక, లూసీ పౌరం, కుహుబాతు కూడా వచ్చారు. తుని అందరికీ మజ్జిగిచ్చింది. ధరగా కేవలం ఒక్కో గ్లాసుకి 2 మంచి గింజలు మాత్రమే తీసుకుంటోంది. వావ్ తుని, టేస్ట్ అదిరిపోయింది. ఆ అల్లం కాదు, మజ్జిగ చల్లదనం పర్ఫెక్ట్ గా సరిపోయింది. ఇది నా డైట్ కి కూడా చాలా మంచిది. నేను కూడా నా బాత్ ఫ్రెండ్స్ అందరికీ చెప్తాను. రోజు ఇక్కడికే వస్తాం. తుని మజ్జిగ వ్యాపారం సూపర్ హిట్ అయింది. కుండలన్నీ క్షణాల్లో ఖాళీ అయిపోతున్నాయి. తుని దగ్గర ధాన్యం గింజలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయి. ఇదంతా దూరం నుండి చెట్టు కొమ్మ మీద కూర్చుని చూస్తున్న చిచ్చుకాకి కడుపు మండిపోతుంది. చిచ్చుకాకి తనలో తాను కొనుక్కుంటూ, అబ్బా చూడా తునిగాడికి ఎంత డిమాండ్ వచ్చిందో. నిన్నటి దాకా నాకంటే పేదది, ఈ రోజు చూస్తే గింజలన్నీ దాని గూటికే వెళ్తున్నాయి. కేవలం మజ్జిగమ్మి ఎంత సంపాదిస్తుందా? అయితే నేను కూడా రేపటి నుండి వ్యాపారం మొదలు పెడతాను. చిచ్చో ఇంటర్నేషనల్ డ్రింక్స్ అని బోర్డు పెడతాను. తుని దగ్గర కంటే డబుల్ రేట్కి అమ్ముతాను. డబుల్ లాభం కొడతాను. పక్కనే ఉన్న చిన్నుకాకి ఇది విన్నాడు. అమ్మో, మనకు వ్యాపారాలు ఎందుకు? అయినా మజ్జిగ చేయాలంటే మంచి పెరుగు కావాలి, కుండలు కావాలి, అల్లం, కరివేపాకు ఇవన్నీ తేవాలి కదా. నీకు చాలా బద్ధకం కదా. వరే వెదవా, నేను తునిలాగా కష్టపడే రకం కాదు. స్మార్ట్ వర్క్ చేస్తాను. పెరిగేందుకో వాటర్ని వైట్ గా మార్చితే అదే మజ్జిగ. ఎవరికి డౌట్ రాకుండా ఘాటు కోసం ఏదో ఒకటి కలుపుతాను. లాభం నాది, నష్టం వాళ్ళది. పద, ముడి సరుకులు తెద్దాం. మరుసటి రోజు ఉదయం చిచ్చుకాకి తన ఇంటి ముందు ఒక పాత బకెట్ పెట్టింది. లోపల చిన్నుకాకి బకెట్లో నీళ్లు పోశాడు. చిచ్చుకాకి ఒక తెల్లటి సున్నం గడ్డ తీసుకొనొచ్చి ఆ నీళ్లలో కలిపేసింది. నీళ్లు తెల్లగా అచ్చం మజ్జిగలాగా మారిపోయాయి. చిన్నుకాకి భయంగా, అమ్మో, ఇదేంటి సున్నం కలిపావు? ఇది తాగితే గొంతుకు రంధ్రాలు పడతాయేమో. అరవకరా, ఎవరికి తెలీదు. ఇది మోడర్న్ మజ్జిగ. చూడటానికి అచ్చం పాలలాగా తెల్లగా ఉందా లేదా? ఇప్పుడు ఘాటు కోసం అల్లం కొనాలంటే దండగా. అందుకే ఈ అడవిలో దొరికే వేపాకులు, కొన్ని పిచ్చి ఆకులు నూరి ఇందులో కలుపుతాను. స్పైసీగా ఉంటుంది. చిచ్చుకాకి ఆ పిచ్చి ఆకుల పేస్ట్ని ఆ సున్నం నీళ్ళల్లో కలిపేసింది. అది చూడ్డానికి లేత ఆకుపచ్చ రంగులోకి మారింది. అమ్మో, ఇది మజ్జిగలో లేదు, బట్టలు ఉతికిన సర్ఫ్ నీళ్ళలా ఉంది. వాసన కూడా చేదుగా వస్తుంది. నార్మీరా, జనాలు బ్రాండ్ చూసి మోసపోతారు. నేను అమ్మే విధానం చూడు. పద బయటికి. మధ్యాహ్నం అయ్యింది. ఎండ విపరీతంగా ఉంది. బన్ను చిలుక దారిన పోతూ ఎప్పట్లాగే ఆకలి దాహంతో అల్లాడుతున్నాడు. వాణ్ణి చూడగానే చిచ్చుకాకి గట్టిగా అరిచింది. ఆ రండి బాబు రండి. తుని మజ్జిగ పాతది, చిచ్చు మజ్జిగ కొత్తది, ఇంటర్నేషనల్ టేస్ట్. బన్నా ఎట్రారా. ఏంటి చిచ్చు ఆంటీ, నువ్వు కూడా మజ్జిగ అమ్ముతున్నావా? నాకు చాలా దాహంగా ఉంది. కానీ తుని ఆంటీ దగ్గర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. తుని దగ్గర ఏమందరా పండుగ. నా మజ్జిగ తాగి చూడు, నువ్వు గాల్లో తేలిపోతావు. దీని పేరు గ్రీన్ ఆపిల్ మజ్జిగ. ఒక గ్లాస్ తాగు, కేవలం 4 గింజలు మాత్రమే. బన్ను చిలుక 4 గింజలిచ్చి, తుని ఆంటీ 2 తీసుకుంటుంది. సరేలే, డబల్ రేట్ అన్నావంటే డబల్ టేస్ట్ ఉంటుందేమోలే, ఇవ్వు. చిచ్చుకాకి ఆ సున్నం, వేపాకుల నీళ్లను ఒక గ్లాసులో పోసి ఇచ్చింది. బన్ను ఆత్రంగా పెద్ద గుక్క తాగాడు. సడన్ గా బన్ను ముఖం రంగు మారిపోయింది. కళ్ళు పెద్దవయ్యాయి. గొంతులో మంట మొదలైంది. చేతిలో ఉన్న గ్లాస్ కింద పడేసి అరిచాడు. అమ్మా, ఒయ్యి ఒయ్యి, నా గొంతు మండిపోతుంది. నా పొట్టలో ఎవరో మంట పెట్టినట్టుంది. అమ్మా కాపాడండి, ఇది మజ్జిగ కాదు, పాయిజన్. బన్ను కిలకిలా కొట్టుకుంటూ నేల మీద పడిపోయాడు. అప్పుడే అటుగా లూసీ పౌరం వచ్చింది. ఏమైంది బన్ను, ఎందుకలా అరుస్తున్నావు? చిచ్చుకాకి కవర్ చేస్తూ, ఏం లేదు లోసే, నా స్పెషల్ మజ్జిగ తాగి ఆనందం తట్టుకోలేక డాన్స్ చేస్తున్నాడు. నువ్వు కూడా ఒక గ్లాస్ తాగు, నీ గొంతు శ్రావ్యంగా మారుతుంది.
లూసీ కూడా నిజమే అనుకుని 2 గింజలిచ్చి గ్లాస్ తీసుకుని ఒక చిన్న సిప్ చేసింది. వెంటనే ఉమ్మేసి, తుత్తు, ఇదేం కర్మ చిచ్చు, ఇందులో మట్టి వాసన, వేపాకుల చేదు వస్తుంది. ఇది తాగితే నా గొంతు కాదు కదా, నా ప్రాణాలు కూడా పొయ్యేలా ఉన్నాయి, మోసగత్తే. వీళ్ళ అరుపులు విని ఊరి జనమంతా అక్కడికి చేరుకున్నారు. తుని పిచ్చుక, చోటు చిలుక పరుగున వచ్చారు. బన్ను కడుపు పట్టుకుని ఏడుస్తున్నాడు. నా కొడుకేమైంది? ఒరే బన్నుగా, ఏమైందిరా? మమ్మీ, చిచ్చు ఆంటీ హైటెక్ మజ్జిగ అని చెప్పి నాకు యాసిడ్ తాగిచ్చింది మమ్మీ, నా పొట్ట కాలిపోతోంది. అప్పుడే ఊరి పెద్ద మహీగ్రద్ద అక్కడికి గంభీరంగా ఎగురుకుంటూ వచ్చింది. ఆమె కళ్ళల్లో కోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ, ఏమిటి గోల? చిచ్చు, ఏం చేశావు? బన్ను ఎందుకు ఏడుస్తున్నాడు? మహిగారు, చిచ్చు మజ్జిగ పేరుతో ఏదో విషం అమ్ముతుంది. అది తాగిన దగ్గర నుండి వాడి పరిస్థితి ఇలా ఉంది. మహీగ్రద్ద వెంటనే బకెట్ దగ్గరికెళ్లి ఆ నీళ్లను పరీక్షించింది. ఆ వాసన చూసి ఆమెకు విషయం అర్థమైపోయింది. మహీగ్రద్ద కోపంగా, చిచ్చు, ఎంత ధైర్యం నీకు? వ్యాపారం చేయడం తప్పు కాదు, కానీ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడడం మహాపాపం. తుని మీద అసూయతో నువ్వు నీళ్లలో సున్నం, పిచ్చి ఆకులు కలిపి మజ్జిగ అని అమ్ముతావా? నీ స్వార్థం కోసం ఒక పసివాడి ప్రాణాలు తీస్తావా? గుట్టు రట్టవడంతో చిచ్చుకాకి వణికిపోయింది. చిన్నుకాకి భయంతో అమ్మ వెనుక దాక్కున్నాడు. క్షమించండి మహిగారు, తునికి వస్తున్న లాభాలు చూసి తట్టుకోలేకపోయాను. నాకు కష్టపడడం ఇష్టం లేక ఇలా స్మార్ట్ వర్క్ చేశాను. నా తప్పు తెలుసుకున్నాను. స్మార్ట్ వర్క్ అంటే మోసం చేయడం కాదు చిచ్చు. నీ బకెట్ ఇప్పుడే పారబోయి జనుల దగ్గర తీసుకున్న గింజలు వెనక్కిచ్చేయి. ఇంకోసారి ఇలాంటి మోసపూరిత వ్యాపారం చేస్తే నిన్ను ఊరి నుండి వెలివేస్తాను. చిచ్చుకాకి తలదించుకుని తీసుకున్న గింజలు వెనక్కిచ్చేసింది. ఆ బకెట్లోని సున్నపు నీళ్లను నేలపాలు చేసింది. బన్ను చిలుక ఇంకా కడుపు నొప్పితో ఏడుస్తూనే ఉన్నాడు. తుని పిచ్చుక ఆప్యాయంగా, చూటు, కంగారు పడుకు, ఆ సున్నం వేడికి వాడి పొట్టలో మంట వచ్చిందంతే. నేనిప్పుడే వెళ్ళి నా స్వచ్ఛమైన మజ్జిగ తెస్తాను, అది తాగితే వెంటనే తగ్గిపోతుంది. తుని పరుగున వెళ్ళి తన కుండలో ఉన్న చల్లటి స్వచ్ఛమైన మజ్జిగను ఒక పెద్ద గ్లాసులో తీసుకునొచ్చింది. బన్నుకి తాగించింది. కొద్ది నిమిషాల్లోనే బన్ను ముఖంలో ప్రశాంతత వచ్చింది. అమ్మయ్య, ఇప్పుడు చల్లబడిందా ఆంటీ? నీ మజ్జిగ నా పాలిట సంజీవని. ఇంకెప్పుడు ఆ దొంగకాకి మజ్జిగ తాగను. తుని ఇంకో గ్లాస్ మజ్జిగ తీసుకుని వెళ్లి చిచ్చుకాకి, చిన్నుకాకి కూడా ఇచ్చింది. చిచ్చు, ఈ ఎండలో మీరు అలసిపోయి ఉంటారు, ఇవి తాగండి. వ్యాపారంలో పోటీ ఉండొచ్చు కానీ బాగుండకూడదు. క్వాలిటీ ఇస్తే లాభం తానంతటా అదే వస్తుంది. చిచ్చుకాకి ఆ మజ్జిగ తాగి సిగ్గుతో తలదించుకుంది. తుని, నేను నీ మీద ఆశయపడి మోసం చేశాను, కానీ నువ్వు నా తప్పని క్షమించి నాకే మజ్జిగిస్తున్నావు. నీ కష్టం, నీ నిజాయితీ ముందు నేను ఓడిపోయాను. ఇకపై ఎవరిని మోసం చెయ్యను. ఓడుతుని ఆంటీ, నీ మజ్జిగ సూపర్ టేస్టీ. రేపటి నుండి నేను కూడా నీ దగ్గరే వచ్చి తాగుతాను. చూసారా గ్రామస్తులారా, నిజాయితీగా చేసే వ్యాపారం ఎప్పటికైనా నిలబడుతుంది. మోసంతో చేసే వ్యాపారం గాలి పొడగలాంటిది, త్వరగా పగిలిపోతుంది. తుని మనందరికీ ఆదర్శం. అందరూ ఆనందంగా చప్పట్లు కొట్టారు. ఆ రోజంతా అందరూ తుని మజ్జిగ తాగుతూ వేసవి తాపాన్ని మర్చిపోయి హాయిగా గడిపారు. చిచ్చుకాకి బుద్ధొచ్చింది. ఈ కథలో నీతేంటంటే, కష్టపడి నిజాయితీగా చేసే పని ఎప్పుడూ మంచి ఫలితాన్నిస్తుంది. అత్యాశ, మోసం మరియు షార్ట్ కట్స్ ఎప్పటికైనా అనర్థాలకే దారితీస్తాయి. ఎదుటివారి ఎదుగుదల చూసి అసూయ పడకూడదు.